శ్రీశైల దేవస్థానంలో 76 గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాలను అర్పించారు. అనంతరం దేవస్థాన రక్షణ సిబ్బంది, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోంగార్డు సిబ్బంది పతాక వందనం చేశారు. అనంతరం దేవస్థాన ఈఓ ఎం శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, జెండావందనాన్ని చేశారు. చివరిగా జాతీయ గీతం ఆలాపించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈఓ ప్రసంగిస్తూ గత సంవత్సరకాలములో దేవస్థానం సాధించిన ప్రగతిని వివరించారు. శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధి అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. రోజురోజుకు క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేవస్థానం నిర్మించతలపెట్టిన 7 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 31,000 యూనిట్లు దాకా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఈ విద్యుదుత్పత్తి వలన సంవత్సరానికి 7 కోట్ల దాకా విద్యుత్ ఛార్జీలు దేవస్థానానికి ఆదా అవుతుందన్నారు. మంచినీటి సరఫరాలో భాగంగా మల్లమ్మ కన్నీరు, హటకేశ్వరం, ఫిల్టర్డ్ బెడ్ మొదలైన చోట్ల 6 కోట్లతో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అమ్మవారి ఆలయంలో ఉత్తర సాలుమండపాలను 99 లక్షలతో పునర్నిర్మించడం జరుగుతుందన్నారు. ఇటీవల పునర్నిర్మించబడిన పంచమఠాల చుట్టూ 86 లక్షలతో కంచె నిర్మాణాన్ని పూర్తి చేశామని అన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 70 లక్షల వ్యయంతో అలంకార మండపాన్ని నూతనంగా నిర్మించడం జరిగిందన్నారు. 80 లక్షల వ్యయంతో దేవస్థానం ఆగమపాఠశాల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. గణేశ సదనం ఎదురుగా మినీ కళ్యాణమండపాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. దేవస్థానం స్వర్ణరథాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా రథం షెడ్డును నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే దోర్నాలలో దేవస్థాన సత్రములో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరోవైపు శ్రీశైల క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. భక్తులకు ఆహ్లాదం కలిగే విధంగా శ్రీశైల క్షేత్రాన్నంతా నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఆలయ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. చివరిగా కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానంలో 76 గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా దేవస్థాన పరిపాలనా కార్యాలయ భవనం ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మహాగణపతి పూజ జరిపారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పమాలను అర్పించారు. అనంతరం దేవస్థాన రక్షణ సిబ్బంది, దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోంగార్డు సిబ్బంది పతాక వందనం చేశారు. అనంతరం దేవస్థాన ఈఓ ఎం శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు, జెండావందనాన్ని చేశారు. చివరిగా జాతీయ గీతం ఆలాపించారు. ఈ సందర్భంగా దేవస్థాన ఈఓ ప్రసంగిస్తూ గత సంవత్సరకాలములో దేవస్థానం సాధించిన ప్రగతిని వివరించారు. శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధికి దేవస్థానం పలు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించడం, భక్తులకు సౌకర్యాల కల్పన, క్షేత్రాభివృద్ధి అనే త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. రోజురోజుకు క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేవస్థానం నిర్మించతలపెట్టిన 7 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 31,000 యూనిట్లు దాకా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, ఈ విద్యుదుత్పత్తి వలన సంవత్సరానికి 7 కోట్ల దాకా
విద్యుత్ ఛార్జీలు దేవస్థానానికి ఆదా అవుతుందన్నారు. మంచినీటి సరఫరాలో భాగంగా మల్లమ్మ కన్నీరు. హటకేశ్వరం, ఫిల్టర్డ్ బెడ్ మొదలైన చోట్ల 6 కోట్లతో మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అమ్మవారి ఆలయంలో ఉత్తర సాలుమండపాలను 99 లక్షలతో పునర్నిర్మించడం జరుగుతుందన్నారు. ఇటీవల పునర్నిర్మించబడిన పంచమఠాల చుట్టూ 86 లక్షలతో కంచె నిర్మాణాన్ని పూర్తి చేశామని అన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 70 లక్షల వ్యయంతో అలంకార మండపాన్ని నూతనంగా నిర్మించడం జరిగిందన్నారు. 80 లక్షల వ్యయంతో దేవస్థానం ఆగమపాఠశాల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. గణేశ సదనం ఎదురుగా మినీ కళ్యాణమండపాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. దేవస్థానం స్వర్ణరథాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా రథం షెడ్డును నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే దోర్నాలలో దేవస్థాన సత్రములో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరోవైపు శ్రీశైల క్షేత్రాన్ని మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. భక్తులకు ఆహ్లాదం కలిగే విధంగా శ్రీశైల క్షేత్రాన్నంతా నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఆలయ సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. చివరిగా కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.